ఎసురు అయితే బాగా కాగేసింది. రవ్వ కూడా నేను ఇలా వేయించుకుంటాను. ఇలా వేయించుకుంటేనే ఉప్మా చాలా టేస్ట్ ఉంటుంది. ఉన్నట్టుండి సంజయ్ ఏమంటాడంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉప్మా అయ్యే లోపల 7 అవుతుందమ్మా, ఇప్పుడే 6:30 అవుతుంది, ఏం వద్దులే, నాకేమన్నా పళ్ళు కోసి ఇచ్చేసి దీపాలు పెట్టేస్తాను, నువ్వు ఉప్మా చేసే లోపల లేట్ అయిపోతుంది, నేను ఉప్మా నైవేద్యం పెట్టి దీపం పెట్టలేను అన్నాడు. కానీ అది కూడా కాదులే ఫ్రెండ్స్, నేను స్నానం చేయకుండా నిద్రలేసి మొహం కట్టుకొని చాయ్ తాగి టిఫిన్ చేస్తున్నాను కదా, స్నానం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా, అందుకనేమో నువ్వు చేసే ఉప్మా నాకు వద్దని ఏమన్నా అమ్మవారు వాడు నోటితో అలా అనిపించానేమో అని ఇస్తారులే నాన్న, అయితే పండ్లు పెట్టేసి దీపం పెట్టేపు, సాయంకాలం నేను స్నానం చేసి ఏదైనా టిఫిన్ నైవేద్యం చేసి పెడతానని అనుకున్నాను. అంతే కదా ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాలి ఒక మాటలో, నేను అదే పెట్టాను, చేయకూడదు పిల్లలకి, అందుకని పండ్లు అయితే కట్ చేసి ఇచ్చినాను. అమ్మవారికి ఒక కప్పు, ఇంట్లో శనివారం కదా ఇంట్లో ఒక కప్పు, అలాగే పిల్లలకి స్నాక్స్కి కూడా మాకు పళ్ళు పెట్టు, నువ్వు కట్ చేస్తున్నావు కదా అని తాపసమ్మ 2 బాక్సులు పెట్టించుకునింది, సంజుకి ఒకటి తాపస్కి ఒకటి, మొత్తానికి అయితే ఇంట్లో పెట్టేసినాడు. గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఉప్మా అయితే పెట్టడం లేదామా, పెట్టించుకోవాలి చూడు, పెడదాం అనుకున్నా కూడా. నేనైతే 5కే లేచి స్నానం చేసి అమ్మవారికి దీపం పెడదామని అనుకున్నా ఫ్రెండ్స్. 2 సార్లు వేసినాను, కానీ 2 సార్లు వేసినా కూడా నాకు లేచే తల తిరుగుతుంది, అసలుకి ఏం కాలు కింద పెట్టినే బుద్ధి పుట్టడం లేదు, అసలు పని అంటే చచ్చు కానీ ఒళ్ళంతా కళ్ళు తిరుగుతున్నాయి. అందుకని 2 సార్లు లేచి కూడా మళ్ళీ నా వల్ల కాదులేని మళ్ళీ వండుకున్నాను. మళ్ళీ 3వసారి మళ్ళీ 5:45 6:10 నిమిషాలు ఉండగా మళ్ళీ లేచాను. లేకపోతే తెల్లవారుజామున లేచి పెట్టేదాన్ని నేను. చిట్టాలకి అయితే జ్వరం కానీ ఫ్రెండ్స్, నాకు ఆ పాపతో చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాను. జ్వరం, దగ్గు, రాత్రంతా అయితే నిద్రే లేదు, ఇప్పుడు నిద్రపోతుంది, నిద్రే లే రాత్రంతా నాకు. ఆ పిల్లకి దగ్గు, విపరీతమైన దగ్గు. అయ్యే నాన్న, ఇదో ఒక బాగా పండ్లు ఎత్తుకోమో పెట్టేస్తా, వచ్చానా తోడు, భయంలే వచ్చాప నేను భయమేమా. చేసే విధానం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే ఉప్మా అయితే టేస్ట్ బాగుంటుంది. ఉప్మా అందరూ చేస్తాం కదా, కానీ కొంతమంది చేస్తే టేస్ట్ బాగుంటుంది, కొంతమంది చేస్తే టేస్ట్ ఉండదు. నేను ఏదో ఉప్మా చేసినా కూడా మా పిల్లలు బాగా తింటారు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్మా అయితే చక్కగా అయిపోయింది. కానీ కొంతమంది గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు వేసుకుంటారేమో, ఎక్కువ ముద్దగా రావాలని. మా ఇంట్లో అయితే అట్లా ఇష్టపడరు ఫ్రెండ్స్. 1 గ్లాసు రవ్వ, 1 గ్లాసు సేమియాలు వేసినాను. నేనైతే 4 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను, 1 గ్లాసు 2 గ్లాసులు వేసుకున్నాను. కొంచెం ఇలా ఉంటేనే మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు, ఎక్కువ ముద్దగా ఉంటే ఇష్టపడరు. ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి, టమోటా పచ్చడి ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకున్నారు. క్యారీలు పెట్టేసి తినేదానికి కూడా ఇదే పెట్టేసి పంపించేస్తా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మరి ఏది ఉంటే అదే తింటారు ఫ్రెండ్స్ పిల్లలు.